జై గురుదేవ దత్త. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మాత్రం చాలా చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ వీడియో. ముఖ్యంగా కార్తీక మాసం అనే కాదు, కొన్ని విశేష మాసాలు, ఏవైనా పర్వదినాలు లైన్గా ఒక వారం పాటు 9 రోజుల పాటు ఒక 41 రోజుల దీక్షలాగా మనం ఏమన్నా పూజలు చేసేటప్పుడు ఆ ఫలితాన్ని అందుకునేటువంటి విధానం కావచ్చు, పూజ తర్వాత ప్రాసెస్ కూడా ఎంత ముఖ్యమో. సో నేను పాటించేవి మాత్రమే, నాకుండే వెసులుబాట్ల ప్రకారం, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, పెద్దవాళ్ళు చెప్పిన విషయాల్ని ఈ వీడియోలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోండి, నెక్స్ట్ మార్గశిరం వంటివి వచ్చినా, పండగలు లాంటివి వచ్చినా, లేదా మనం ఏమన్నా వ్రతాలు చేసుకున్నా ఇవి మీకు ఉపయోగపడతాయని నేను పాటించేవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముఖ్యంగా పూజ కోసం మనం ఏవైతే అన్ని పువ్వుల నుంచి తాంబూలాలు, నైవేద్యాలన్నీ ప్రతీదీ ప్రిపేర్డ్గా పెట్టుకుంటామో, దానాలు అన్నీ పూజ తర్వాత మాత్రం ఆ ఫలితాన్ని అందుకునే విషయంలో, ఫలితం మీన్స్ ఒక పద్ధతి ప్రకారం పూజ ఎలా అయితే చేస్తామో ఒక పద్ధతి ప్రకారం దాన్ని తీసేటువంటి విధానం కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగానే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అనే దాన్ని బట్టే మనకి రిజల్ట్ కూడా అంత పాజిటివిటీని ఇస్తుంది. ముఖ్యంగా మనం ఏదైనా ఒక వ్రతమో పూజో చేసినప్పుడు, సపోజ్ ఒక కార్తీక సోమవారమే తీసుకోండి, లేదా ఒక కేదార గౌరీ వ్రతమే తీసుకోండి, లేదా ఒక సంకష్టహార చతుర్థి వ్రతమే తీసుకోండి, పువ్వులు అన్నీ సర్దుతాం. కానీ ఆ తర్వాత వాటిని ఏం చెయ్యాలి అనేది మాత్రం పెద్దగా ఎవ్వరికీ తెలియదు. తెలియకపోవడం మాట పక్కన పెడితే, కాస్త మనం ఆ హడావుడిలో అయిపోయింది కదా అని చెప్పేసి వాటిని చాలామంది డస్ట్బిన్లోకే పంపిస్తూ ఉంటారు. సో నాకు తెలిసిన కొన్ని విషయాలైతే ఇక్కడ మీకు చెప్తున్నాను. ఫస్ట్ మనం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సీజన్ వరకు, ఒక రెయినీ సీజను, వింటర్ లాంటివి తీసుకుంటే చల్లగా ఉంటుంది కాబట్టి రెండవ రోజుకి ఈ పువ్వులు అయితే వాడిపోవు. చక్కగా వీటిని మనం ద్వారబంధానికి హ్యాపీగా మాలల్లాంటివి పెట్టి ఉంటే మన మెయిన్ ఎంట్రన్స్కి కట్టుకోవచ్చండి. ఒక అలంకారప్రాయంగా చక్కగా వాడుకోవచ్చు. మెయిన్గా లక్ష్మీనారాయణులు, శివకేశవుల ఆరాధనలు, తులసి దళాలు, దొరికితే గనక మారేడు దళాలు ఈ మాసంలో ఎక్కువగా వాడతాం. మారేడు దళాలు తీసుకుంటేనండి, అవి వాడిపోలేదు, ఆకులు రాలిపోలేదు, చిరిగిపోలేదు, ఎండిపోలేదు అనుకుంటే కడుక్కొని మళ్ళీ ఎన్నిసార్లైనా పూజకు వాడొచ్చు, శివారాధనకు, విష్ణు ఆరాధనకు అని చెప్పేసి శాస్త్రం చెప్తోందనమాట. అలాగే పువ్వులు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పూజ అయిపోయిన తర్వాత కూడా వీటిని ద్వారబంధానికి కట్టుకోవచ్చు, అలంకారప్రాయంగా వాడుకోవచ్చు. ఇంట్లో ఉర్లీస్ లాంటివి ఉంటే వాటి దగ్గర పెట్టి వాడిపోయిన తర్వాత మొత్తం నిర్మాల్యం తీసుకువెళ్ళి ఎక్కడైనా తొక్కనటువంటి మొక్కలు, చెట్ల పొదల దగ్గరైనా లేదా పారే నీటిలో అయినా కలపచ్చు అనమాట. అలాగే తులసి దళాలు, వీటిని కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో మన ఇళ్లలో ఆరాధనకు తెచ్చుకుంటాం. దేవాలయాల్లో అనుకోండి ఎక్కువ మాలలు అలాంటివి తెచ్చినా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నిర్మాల్యం చేస్తారు. మనం ఎంత తక్కువగా తెచ్చుకుంటే అంత మంచిది. నా వరకు అయితే నేను ఎలా ఉపయోగిస్తానంటే, నేను ఈ క్లిప్ మిస్ చేశానండి షూట్ చేయడము. జనరల్లీ ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పానన్నమాట. ఈ తులసి దళాల్లో అక్కడ మనకి పువ్వులాగా ఉండేటువంటి పార్ట్ ఉంటుంది చూడండి, వాటిని ఒలిచేసి కాడల నుంచి ఆకుల్ని వేరు చేసి చక్కగా ఎండలో ఎండబెట్టుకొని వాటిని పొడి కింద చేసుకొని, అంటే దుమ్ము ధూళి లాంటి ప్రాసెస్ అనేది చేరకుండా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం, లేదా చాలామంది దగ్గర డ్రయర్స్ ఉన్నాయి కదా, సో వాటితో డ్రై చేసుకున్న ఎయిర్ డ్రయర్స్ ఇప్పుడు మెషిన్స్ చాలామందికి కిచెన్లో ఉంటున్నాయి, వాటితో డ్రై చేసుకొని చక్కగా మీరు పొడిలాగా చేసుకున్న హెయిర్ ప్యాక్ కింద వేసుకోవచ్చు. లేదా పొద్దున్నే ఒక స్పూన్ నీటిలో, గోరువెచ్చని నీటిలో కలిపి ఒక స్పూన్ తేనె, అలాగే కొంచెం నిమ్మరసం పిండుకొని తాగిన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదనమాట. సో ఇందులో మనం మరిగించడం లాంటివి, అంటే కాల్చేటువంటి పద్ధతి ఏది చేయట్లేదన్నమాట. డ్రై చేసుకొని మళ్ళీ ఆధ్యాత్మికతను చక్కగా ఉపయోగించుకుంటున్నాం అనమాట. అలా కూడా మనం తులసిని వాడుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో వాడితే కొంత దగ్గర పెట్టుకొని మిగతాది ఏ నీటిలో మారేడు దళాలు వేసినా, తులసి దళాలు వేసినా కూడా ఆ దగ్గరలో ఉండేటువంటి చెరువులు, కుంటల్లో చక్కగా స్వచ్ఛతను సంతరించుకుంటాయి, మంచి నీరు మన దగ్గరకు వస్తుంది. ఇక అక్షతలైనా, పసుపు గణపతి అయినా, కలశం ఉన్నవాళ్ళైతే కలశపు నీటిలో కలిపేసి డైల్యూట్ అయ్యాక ఎక్కడైనా పచ్చని మొక్కల్లో వేసేయచ్చు, ఇల్లంతా ఒకసారి చల్లుకోవచ్చు అనమాట. గౌరమ్మ కూడా అంతేనండి. గౌరమ్మను కూడా మనం చిన్నగా చేసుకున్నామంటే గనక రెండవ రోజు కాస్త తడుపుకొని ముఖానికి, చేతులకి చక్కగా రాసుకోవచ్చు. పసుపు కుంకాలతో ఆరాధన చేస్తాం కదా అమ్మవార్లకైనా దేవతామూర్తులకైనా. పసుపునైతే చక్కగా ముఖానికి రాసుకోవచ్చు, గడపకి రాయొచ్చు. కుంకమైతే ఎవరికైనా పంచిపెట్టచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇతర ఆకులతో వేటితో పూజ చేసుకున్నా కూడా వాటిని దగ్గరలో ఉండే నీటిలో కలిపితే మనం తాగేందుకు, లేదా చాలా చక్కగా అవి మనకి భూమిలోకి వెళ్ళటానికి తొక్కనటువంటి ప్రదేశం
ప్రదేశాల్లో, కొంతమంది గార్డెన్స్లో అందరూ తొక్కే చోట వేస్తూ ఉంటారు. అబ్బా, పూజించినప్పుడు ఇంత బాగా పూజిస్తారు, చక్కని పచ్చని మొక్కల్లోకి తెచ్చి ఇంత ఘోరంగా ఎలా వేస్తారా అనిపిస్తుంది కొన్ని చూస్తే. ఇక్కడ మారేడాకులు చూడండి ఎండిపోయాయి. ఇలాంటి వాటిని మనం మళ్ళీ రీయూజ్ చేయకూడదు అనమాట. పచ్చగా ఉండాలి, అవి ఫ్రెష్గా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం రీయూజ్ అనేది చేయాలి. ఇంకా తమలపాకులు, తాంబూలాలు పెడతాం కదా, ఇంట్లో వేసుకునే అలవాటు ఉంటే మాత్రం చక్కగా తాంబూలం వేసుకుంటేనే మంచిదండి. లేదంటే ఈ పువ్వుల నిర్మాల్యాలతోనే కలిపేసి ఎక్కడైనా దగ్గరలో పారే నీటిలో వేసేసుకుంటే మంచిది. ఇక దేవతామూర్తుల పటాలు పెట్టుకుంటాం. ఏ పూజకు ఆ పూజకి కొన్ని పటాలు తెచ్చి, ప్రింటౌట్లు తెచ్చి పెట్టుకోవాలనిపిస్తుంది. వాటిని అంటూ ముట్టు తగలనటువంటి చోట, పైన అటక మీదైనా పరిశుభ్రంగా ఉండే చోట జాగ్రత్తగా దాచుకొని మళ్ళీ ఆయా పర్వదినాలు వచ్చినప్పుడు ఆయా దేవతామూర్తుల్ని తీసి చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. మారేడులో మరొక పద్ధతి మీకు ఇక్కడ చూపిస్తున్నా. చాలాసార్లు చెప్పానండి నేను. మారేడు గనక మీరు తెచ్చుకుంటే ఈ కొమ్మల్ని ఎప్పటికప్పుడు తులసితో పాటు ఎండబెట్టుకొని ముక్కలుగా చేసి, ఒక మట్టిది ఏదైనా ఒక చిన్నది దీపపుది పెద్దవి అమ్ముతారు కదా మనకి ధూపం సైజులో, అందులో ఇవి మారేడు కొన్ని వేసి, కాస్త ఆవు నెయ్యి అనేది వేసి, ఒక పచ్చకర్పూరం బిళ్ళ, కొంచెం ఆవు పిడక చేర్చి ఇల్లంతా ధూపం వేసుకుంటే అసలు ఇంట్లో నెగిటివిటీ మాయం అయిపోయి లక్ష్మీ ఆగమనం జరుగుతుందండి. అది కూడా పాసిబిలిటీ లేదు జీవనశైలి రీత్యా అనుకుంటే అవన్నీ ఒక కుప్పలాగా చేర్చి పెట్టుకోండి. ఒక పెద్ద కట్ట అయిన తర్వాత తీసుకువెళ్ళి దేవాలయాల్లో ఇవ్వండి. ఎందుకంటే మనం ఆకుల్ని వాడతాం కానీ కొమ్మల్ని వాడం కదా. వాటిని తీసుకువెళ్ళి దేవాలయాల్లో వాళ్ళ అనుమతితో వాళ్ళని అడగండి, ఫస్ట్ తీసుకుంటారో తీసుకోరో. అప్పుడు వాళ్ళకి దేవాలయాల్లో ఇచ్చామంటే గనక హోమాల్లో, యజ్ఞాల్లో వాడతారు. ఆ ఫలితం అనేది మన కుటుంబానికి దక్కుతుంది, ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించేదాన్ని బట్టి ఉంటుందండి. ఇదిగో చూడండి, నిర్మాల్యంలో కొన్ని ఫ్లవర్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటిని పడేయటం ఇష్టం లేక నేను ఇలా ద్వారబంధంకి కట్టడం అయినా ఉర్లీస్కైనా వాడుతూ ఉంటాను. అలా ఒక 2 days అవి నా కళ్ళ ముందే ఫ్రెష్గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఎండిపోయాక కుళ్ళిన కొంచెం అనిపించినప్పుడు తీసుకువెళ్ళి నేను పారేటువంటి నీటిలో పడేస్తూ ఉంటానన్నమాట. ఇలా మనం వినియోగించుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది వీడియో చూడండి. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. తిరుమల వంటి పెద్ద పెద్ద దేవస్థానాలు, పెద్ద పెద్ద టెంపుల్స్లోనే నిర్మాల్యాలు, ఇతర ఉత్సవాలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఉపయోగించే పువ్వులన్నింటినీ కూడానండి ఆ నిర్మాల్యాలన్నీ ఎండబెట్టుకొని దానికి కాస్త ఈ సాంబ్రాణి, గుగ్గిలం లాంటివి యాడ్ చేసి, ఫ్రాగ్రెన్స్లు యాడ్ చేసుకొని, ధూప్ స్టిక్స్ లాంటివి న్యాచురల్ పద్ధతిలో చిన్న చిన్న కప్స్ ధూప్స్ కానీ తయారు చేస్తూ ఉన్నారనమాట. దానికి ఆవు పిడకలు కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ. సో కాస్త మనకి ఇంట్లో సమయం ఉంది అని అనుకుంటే కనుక ఈ రెక్కలన్నిటినీ, పువ్వులన్నింటినీ కూడా బాగా ఎండబెట్టుకొని మనం కూడా ఇంట్లో ఏదో ఒక విధంగా తయారు చేసుకోవచ్చు. దగ్గరలో ఉండే చిన్న చిన్న షాప్స్కి వీటిని మనం స్వచ్ఛంగా తయారు చేసినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్గా కొంత మొత్తంలో పెట్టుబడిలాగా పెట్టుకొని, జస్ట్ ఒక 500 వరకు పెట్టుబడిలాగా స్టిక్కర్స్ లాంటివి ఆర్గానిక్ అని చెప్పి మనం ఒక పేరు పెట్టుకొని వ్యాపారానికి పెట్టుకొని కూడా చక్కగా ఇవ్వచ్చు. లేదు అలా దేవుడిది వ్యాపారం చేయడం ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రము చక్కగా మనమే ఉపయోగించుకోవచ్చండి. ఇంట్లోనే ఎక్కడ కొనేటువంటి బాధ లేకుండా డబ్బును కూడా ఆ విధంగా ఆదా చేసుకోవచ్చు. మన ఆధ్యాత్మికత, మనం భక్తితో చేసినటువంటి పూజని మళ్ళీ మనమే రీయూజ్ చేసుకున్నట్టు కూడా అవుతుందన్నమాట. సో చాలా దేవస్థానాల్లో ఇప్పుడు అది ఫాలో అవుతూ భక్తులకే ఆ నిర్మాల్యాన్ని అగరబత్తులు, ధూప్ స్టిక్స్ రూపంలో మళ్ళీ అమ్ముతూ ఉండడం అనేది మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నామండి చాలా చోట్ల. సో ఇదొకటి మీతో పంచుకోవాలనిపించింది. ఆలోచన ఉండాలే కానీ మనకి చెయ్యాలి అనేటువంటి తపన ఉండాలి కానీ చాలా మార్గాలు ఉన్నాయి. ఇంకా ప్రమిదల విషయానికి వచ్చేసరికి కార్తీక మాసం అయిపోతుంది అనగా మ్యాక్సిమం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు 365 వత్తవి వెలిగించడానికి కావచ్చు, లేదా ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధనకి, లేదా ధూపం కప్పులు లాంటివి పెట్టుకోవడానికి, లేదా మనకి ఇంటి ముందర గడప దగ్గర ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోవడానికి అవే చాలామంది యూజ్ చేసి ఉంటారు. నేను కూడా అలాగే యూజ్ చేస్తానండి. సో ఇంకా అయిపోతుంది అనగా కొన్ని ప్రమిదలు ఖచ్చితంగా మిగిలిపోతాయి కదా. సో వాటిని ఇలా నేను కొంచెం విమ్ము, ఉప్పు వేసుకుంటా, వేడి నీళ్ళల్లో అప్పుడప్పుడు మరిగిస్తాను. ఎక్కువ జిడ్డు లేదనుకుంటే మాత్రము ఇదిగో ఇలా చక్కగా ఆరబెట్టేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉంటానండి. కానీ ఏదన్నా ఒక ప్రత్యేక వ్రతం, పూజ లాంటివి ఉంటే మాత్రము నేను ఖచ్చితంగా కొత్త ప్రమిదే వాడతాను. కొత్తది కాదు అంటే జనరల్గా యూజ్ చేసేది ద్వారబంధం దగ్గర, అలాంటప్పుడు మాత్రం వీటిని ఇలా రీయూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ప్రమిదలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అత్యంత ముఖ్యమైనది కార్తీక మాసంలో మనం విశేషంగా వాడేది, నిరుపయోగంగా పడేసేది 2 ఉసిరికాయే. అసలు ఈ సీజన్లో మనం తీసుకునేటువంటి ఉసిరికాయ మొత్తం ఏడాదంతా కూడా మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఒక అభయ ప్రదాతలాగా మనల్ని కాపాడుకుంటుందండి. అన్ని
ఎన్నో లక్షణాలు కలిగి ఉంటుందండి ఉసిరికాయ. ఈరోజు మనం ఈ సీజన్లో వీటిని కాల్చి టెంపుల్స్లో వదిలిపెట్టేసుకొని మనం ఇంట్లో చేసింది డస్ట్బిన్లో పడేస్తాం, కానీ వీటిని చక్కగా ఊరబెట్టుకొని, అంటే కాస్త ఇదిగో మీకు ఎప్పటికప్పుడు ఇలా కాల్చుకొని మీరు చేస్తారు కదా, దాని మీద ఒత్తిని తీసేసి ఆ ప్లేస్ కట్ చేసుకొని మిగతాదంతా ప్లీసెస్ రూపంలో కానీ, లేదంటే కాయకు కాయ పాళంగా కానీ చిన్న గంటు పెట్టుకొని మిరపకాయో కారప్పొడో కాస్త ఉప్పు వేసుకొని మీరు ఇలా ఊరబెట్టుకొని ఒక 2-3 రోజులు తింటేనండి ఎంత టేస్ట్ మన జుట్టుకి కావచ్చు, స్కిన్కి కావచ్చు, యాంటీ ఏజింగ్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎంత వయస్సు మనకి పెరుగుతూ ఉన్నా కూడా సంఖ్య తప్ప మన ఫేస్లో అది తెలియదు అనమాట, అంత మంచిది. ఇంకా జుట్టు విషయానికి వస్తే కొబ్బరితో కానీ ఉసిరి కలిసిందంటే అది హెయిర్ ప్యాక్స్ లాగా అయినా, దీన్ని డ్రై చేసుకొని పొడి చేసుకొని నీళ్లలో కలిపి తాగినా, లేదు ముక్కల రూపంలో తీసుకున్న, ఉడకబెట్టుకొని చక్కగా ఆ ఊరగాయ రూపంలో మార్చుకున్న, అసలు మనకి తెలియక టెంపుల్స్ దగ్గరికి తీసుకువెళ్ళి దీపాలు వెలిగించి కొండెక్కక ముందరే వచ్చేస్తారండి. కానీ టెంపుల్ దగ్గర కొండెక్కాక మన ఉసిరికాయ మనం ప్రసాదంలాగా చక్కగా తెచ్చుకోవచ్చండి ఇంటికి. ఈ టైంలో మీకు తెలియదు, కానీ ఎంతోమంది వందల సంఖ్యలో మనం టెంపుల్స్లో వదిలేసి ఉంటాయి ఆ ఉసిరికాయల్ని ఏరుకొని పైనుండి ఆ దీపం ప్లేస్ మాత్రమే కట్ చేసి ఊరగాయల రూపంలో తిరిగి మనకి అమ్ముతూ ఉంటారు తెలుసా. మీరెవ్వరూ పెద్దగా గమనించరు, కానీ గమనిస్తే చాలా. అండ్ ఇంతకుముందు ఒక షార్ట్ రూపంలో కూడా పెడితే ఆ షార్ట్ మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. నేను ఇప్పటికీ ఫాలో అయ్యేది ఇదే. మాకేంటో మరి లాస్ట్ 2 yearsగా ఏడాదంతా ఉసిరికాయ దొరుకుతోంది మాకు ఇక్కడ. సో ఇలా చక్కగా ఒక వారం 10 రోజులకి సరిపడా క్యూబ్స్ రూపంలో దీనికి కరివేపాకు, అల్లము, కొంచెం నిమ్మకాయ కానీ చేర్చామంటే, ఉసిరికాయకి అసలు నిమ్మకాయ చేర్చక్కర్లేదు, ఇది సి విటమిన్ కలిగి ఉంటుంది. అండ్ మన బోన్కైనా ఆ పులుపు అనేది మన స్కిన్కైనా మన హెయిర్కైనా ఎంత బాగా ఉపయోగపడుతుందంటే అసలు ట్యాబ్లెట్స్ ఇవన్నీ బలాదూర్ అనమాట. నాకైతే B12 కావచ్చు, సి విటమిన్ కావచ్చు ఎక్కువ వీటి ద్వారానే వస్తుంది అని అనిపిస్తుందండి. ఇలా నేను 2-3 డేస్కి ఒకసారి అనమాట. సో కరివేపాకు వేసేసుకుంటా, అల్లం వేసేసుకుంటా, మిక్సీ పట్టుకొని క్యూబ్స్ రూపంలో 10 డేస్కి స్టోర్ చేసుకుంటానమాట డీ ఫ్రిడ్జ్లో. ఇలా తీసి రోజుకు ఒక 3 క్యూబ్స్ చొప్పున వాడికి ఒక క్యూబ్ ఇస్తాను బాబుకి, అండ్ నేను తాగుతాను. చాలా అద్భుతమైన ఔషధం అండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యం ఎప్పుడైతే మన చేతుల్లో ఉంటుందో ఐశ్వర్యం దానంతట అదే వస్తున్నట్టు అర్థం. మనం బద్ధకంగా అవేమీ లేకుండా చలాకీగా ఎప్పుడైతే ఉంటామో మనకి కూడా ఏదైనా చెయ్యాలి, సాధించాలి అనేటువంటి తపన జీవితంలో ఉంటుంది. ఇవన్నీ భగవంతుడు మన చుట్టూ పెట్టినా వీటిని వ్యర్థాలుగా తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తాం. కొబ్బరి కూడా అంతే. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి మనతో పాటు తెచ్చుకోవాలి అంటారు. ప్రతి దానికి కూడా ప్రసాదం రూపంలో ఫలితం అందుకోండి అని చెప్తూ ఉంటే మనం పెద్దగా పట్టించుకోం అనమాట. ఈ కొబ్బరికి కొమ్ము శనగలు నానబెట్టుకొని తింటే ఈ శీతాకాలంలో సి విటమిన్ రూపంలో మనకి ఏ విధంగా అయితే ఏడాదికి సరిపడా ఉసిరి రూపంలో మనకు అందుతుందో, కొబ్బరికి కొమ్ము శనగలు యాడ్ చేసుకొని పొద్దున్నే చిన్న బెల్లం ముక్క కలిపి తింటే అసలు ఆడవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి చెప్పండి. చేతిలో నరాల్లో నొప్పులు లాంటివి, బిగుసుకోవడం, చిన్న చిన్న పెయిన్స్ లాంటివి రావడం అసలు వచ్చే ప్రసక్తే ఉండదన్నమాట. బలవర్ధకమైనటువంటి ఆహారం అండి. లేదు అంటే ఉసిరి కొబ్బరి కలిపి పచ్చడి చేసుకోవచ్చు. ఉసిరి కొబ్బరి ఇందులోంచి పాలను తీసి హెయిర్కి ప్యాక్గా వేసుకుంటే జుట్టు లోపల మొదళ్ల నుంచి పెరుగుతుందండి. తెలుసా మీకు? ఎన్నో టిప్స్ ఉన్నాయన్నమాట, మనం పాటించాలి. కానీ అండ్ కొబ్బరితో మామిడికాయ మాకైతే సీజన్ అంతా ఏడాదంతా దొరుకుతుందండి. అందుకని నేను ఇక్కడ మీకు చాలా సింపుల్గా పచ్చడి చూపించాను. రోటి పచ్చడిగా కూడా చేసుకుంటే బాగుంటుంది, లేదా కొబ్బరికాయలు పూజల్లో వాడతాం. ఇలా చక్కగా కాస్త డ్రై అయిన తర్వాత కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, అంటే మీ అందరికీ చెప్పేంత పెద్దదాన్ని కాదు, మీ అందరికీ ఈ టిప్స్ తెలుసు అని నాకు తెలుసు. బట్ నా ఏజ్ గ్రూప్ అయినా లేదా బిజీ లైఫ్ స్టైల్లో వ్యర్థంగా పడేసే వాళ్ళకి ఇవి ఎంత ఐశ్వర్యమో, మనం ఎంత కోల్పోతున్నామో తెలియజేయాలి అని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అంతే అనమాట. సో ఇలా కొబ్బరిని డ్రైగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఎప్పటికప్పుడు చట్నీలకి ప్రాబ్లమే ఉండదన్నమాట. ఇవన్నీ స్మార్ట్ వర్క్స్ లాంటివి. ఇంకా పిండి దీపాల గురించి అయితే నేను స్పెషల్గా చెప్పాలా చెప్పండి. పిండి దీపాలని వెలిగిన తర్వాత మన ఇంట్లో అయినా దేవాలయంలో అయితే వదిలిపెట్టే వచ్చేస్తాము. మన ఇంట్లో అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి దగ్గర ఏకాదశి వంటి తిథుల్లో వెలిగించుకుంటే మాత్రము ఆ తర్వాత దాన్ని మ్యాష్ చేసి తొక్కనటువంటి మొక్కలు చెట్ల పొదల్లో వేస్తే చీమల్ లాంటివి తింటాయి, నీటిలో వేస్తే జలచరాలు తింటాయి, తద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. ఇదండి ఇవాళ పూజ తర్వాత కూడా వ్యర్థాలని ఏ విధంగా నిర్మాల్యాలను ఉపయోగించుకొని కూడా ఐశ్వర్యం ఆరోగ్యాన్ని పొందొచ్చో మీతో షేర్ చేసుకున్నా. నాలా మీలో ఎంతమంది పాటిస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై గురుదత్త.